ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. రాసి పెట్టుకోండి. రానున్న 5 రోజుల్లో సింహరాశి వారికి ఈ తప్పులు చేస్తే ప్రాణాలు కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త. వీడియోని చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 రానున్న మరొక 5 రోజుల్లో సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు సామాన్యమైన స్థితిలో అమ్మవారి కరుణా కటాక్షాల కోసం వీరైతే కనుక కోటీశ్వరులు అవబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క రాశి వారు చేయకూడని తప్పేంటని పూర్తి వివరాలను తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశి వారు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారంటే కనుక ఈ రాశి వారు 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా పని అప్పగించినట్లయితే ఆ పనిని పరిశీలించి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ఒక నిర్ణయానికి రావటానికి కాస్త సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు ఈ యొక్క రాశివారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రానున్న 5 రోజుల్లో వీరైతే కనుక 2 తప్పులు అస్సలు చేయకూడదు. అమ్మవారిని కోపం తెప్పించే విధంగా వీరైతే దీపారాధన విడిచిపెట్టకూడదు. అలాగే గృహంలో ఉన్న స్త్రీని ఏడిపించకూడదు. వీరైతే జీవిత భాగస్వామిని ఏడిపించడం ద్వారా, అలాగే గృహంలో దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించకపోవడం ద్వారా, ఈ 2 తప్పులు చేయడం ద్వారా వీరు కోలుకోలేనటువంటి తప్పులు చేసినటువంటి వారు అవుతారు. ఎందుకంటే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురైతే కనుక జీవితంలో ధన ప్రాప్తికి ఎప్పుడు కూడా లోటుగానే ఉంటుంది. మీకు అనుకున్న సమయానికి ధనం మీ వద్దకు చేరదు. సహాయం చేయడానికి ఎవరూ సమయానికి లభించరు. మీ ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు గుర్తింపు రావాలని కోరుకున్నట్లయితే కనుక దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవికి ప్రతినిత్యము మీరైతే కనుక దీపారాధన చేసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క చిరునవ్వు కోసం వారైతే కనుక ఆహార్నిశలు శ్రమించవలసి ఉంటుంది. తెలివితేటలు, అందం, అలాగే వాక్చాతుర్యం, నైపుణ్యం కలిగిన వీరు జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో ఉండాలి. అలాగే వీరి యొక్క తెలివితేటలను వీరు జీవితంలో ఉన్నత స్థానంలోకి రావటానికి ఉపయోగించాలి తప్ప మాటల్లోనూ గొడవల్లోనూ నెగ్గడానికి ఉపయోగించకూడదు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధుమిత్రులను ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇక మీదట పట్టిందల్లా మహర్దశ కాబోతుంది. రాజయోగం పట్టబోతుంది. ఈ యొక్క రాశి వారు అనుకున్నది అనుకున్నట్లు చేయకపోతే కనుక మీకు ప్రాణాపాయ పరిస్థితులు కూడా కొన్ని కలగబోతున్నాయి. ఎందుకంటే కనుక వాహనాలు నడిపేటప్పుడు మీరు జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగి ఆ కోపం చేత మీరు వాహనాన్ని వేగంగా నడిపితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే ప్రమాదాల బారిన పడేటటువంటి సూచనలు కలుగుతున్నాయి. మీరైతే కనుక అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. తెలివితేటలు ఉన్నప్పటికీ మీకైతే కనుక కొన్ని సమయంలో అవి అక్కరకు రావని చెప్పుకోవాలి. శత్రువులు మోసం చేసే సమయంలో ఉపయోగపడవచ్చు. దీనికి కారణం మీ అతి మంచితనం కావచ్చు. శత్రువులు దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి నేర్పరితనంతో ఉండండి. అలాగే వాహనాలను నడిపేటప్పుడు ఆల్కహాల్ని సేవించి వాహనాలను నడపకూడదు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధనతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయను జోబిలో కానీ వీరైతే కనుక, లేదంటే మనీ పర్సులో కానీ, పాకెట్లో కానీ, వీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ ధరించుకొని వెళ్ళినట్లయితే మీకు అనుకున్న పని అనుకున్నట్లు జరిగి తీరుతుంది. మీరైతే కనుక ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం మాత్రం మర్చిపోకండి. మీరు అమ్మవారికి కోపం తెప్పించకండి. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.